హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి అండి. ఇది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసుకున్నా. ఇప్పుడు ఇప్పుడు వేయించుకుంటున్నానండి. 3 ఎండి మిరపకాయలండి తుంచి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే వేయించుకోవాలండి. అప్పుడుదా ఇవన్నీ బాగా దోరలుగా వేగుతాయి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకొని ఉన్న మీడియం సైజ్ అండి, అది ఇప్పుడు వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. దోరలుగా వేంపాలి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు 1/4 కిలో వంకాయలు కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు అవి వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బాగా ఆ ఉల్లిగడ్డలు ఈ వంకాయ కలిసేటట్టు బాగా కలపాలండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనియ్యాలండి. 10 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూసారా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూను పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇది వంకాయ ముక్కలకి బాగా పట్టాలండి. ఈ పసుపు, ఈ ఉప్పు, ఈ 2 బాగా పట్టాలండి వంకాయలకి. అప్పుడే ఆ రుచి అనేది బాగా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగా ఉడికిపోయిందండి వంకాయ ముక్క. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 1 కప్పు పెరుగు పోసుకుందాం. పోసిన తర్వాత ఈ వంకాయ ముక్కలకి పెరుగు బాగా పట్టేటట్టు బాగా కలపాలండి.
చూసారా వంకాయ పెరుగు పచ్చడి ఎలా ఉందో? ఇప్పుడు దీనిపైన కరివేపాకు దూసి పెట్టుకొని ఉన్నానండి. కరివేపాకు 2 రెబ్బలు వేసుకుంటున్నాను. కొత్తిమల్లి ఒక 10 రెబ్బలండి కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ కొత్తిమల్లి కరివేపాకు ఉడుకు మీదనే వేయాలండి. చల్లారినాక వేస్తే అది బాగుండదు. అంతేనండి, వంకాయ పెరుగు పచ్చడి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే పని. వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. నిమిషాల్లో చేసుకోవచ్చండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.